హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో మంచి రుచికరమైన రొయ్యల వేపుడిని చూపించబోతున్నానండి. ఈ వేపుడిని వట్టిగా ఇలాగే తినేయొచ్చు, లేదా వేడివేడి అన్నంలో వేసుకొని తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సింపుల్గా చేసుకునే మంచి టేస్టీ రొయ్యల వేపుడు అండి. మీరు కూడా ఈ రొయ్యలతో మంచి టేస్ట్గా ఫ్రై చేయాలనుకుంటే ఇవి ఒక్కసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా సులభంగా చేసుకుని ఈ రొయ్యల వేపుడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను రొయ్యల వేపుడు కోసం ఒక 1/2 kg వరకు రొయ్యల్ని తీసుకున్నాను. ఈ రొయ్యల్ని వాటర్లో 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల మీద ఇట్లా దారం లాగా కనిపిస్తుంది కదా, అది కంపల్సరీగా తీసేయాలి ఇలా. సో ఇలా మొత్తం రొయ్యలన్నిటికీ ఇలా తీసి క్లీన్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రొయ్యల్ని వేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ వేసిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ రొయ్యల్లో నుంచి వాటర్ ఊరుతూ ఉంటాయి చూడండి. తీసుకొని ఫ్రై చేస్తే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. స్టార్టింగ్లో ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేశాక మరో పక్కకి రొయ్యల్ని ఇలా టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. చూడండి రొయ్యల్లో నుంచి వాటర్ ఎలా బయటకు వస్తున్నాయో, ఈ వాటర్ అంతా ఇనక పెట్టుకోవాలి. రొయ్యల్ని మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండంగానే ఇవి ఫ్రై అవ్వడమే కాదు మంచిగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల వరకు ఈ రొయ్యల్ని ఫ్రై చేశానండి. ఫ్రై అయ్యేసరికి రొయ్యలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూడండి మనం తీసుకున్న 1 స్పూన్ ఆయిల్కే రొయ్యలు ఇలా ఫ్రై అయ్యి చక్కగా. స్టవ్ ఆఫ్ చేసి మరొక ప్లేట్లోకి ఈ రొయ్యల్ని తీసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1.5 నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడవ్వంగానే అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని తీసుకొని ఫ్రై చేయండి. ఈ రొయ్యల ఫ్రై మీకు సింపుల్ వేలో చెప్తున్నాను. సింపుల్గా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ కానీ మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎక్కువ ఏది యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోకి 4-5 రెబ్బలు చిన్నులపాయలని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కానీ 3 కానీ తీసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలపండి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని తీసుకుందాం. రొయ్యలు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలపండి. పిల్లలకి ఇలా కారం కానీ మసాలా కానీ ఆయిల్ కానీ తగ్గించి ఇలా పర్ఫెక్ట్గా రొయ్యల వేపుడిని పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, చాలా బాగుంటుంది. ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసి మొత్తం బాగా కలపండి. ఒకసారి మనం చాలా ఈజీగా కమ్మని రొయ్యల వేపుడిని చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి మరేమీ లేకపోయినా రొయ్యల వేపుడితో హ్యాపీగా తినేయచ్చు. ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ ఇలా తీసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా మనం రొయ్యల వేపుడు అనేది కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి పచ్చికరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. 2-3 నిమిషాలు ఫ్రై చేసేసరికి మనకు ఈ రొయ్యల వేపుడు అనేది కొంచెం ఇలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా అవుతుంది. రుచికి సరిపోయినంత సాల్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసి సాల్ట్ కొంచెం వేయండి. మీకు సాల్ట్ కానీ తక్కువ అయితే కొంచెం రుచి చూసి సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడే సాల్ట్ అవి యూస్ చేసాం కాబట్టి పొడి పొడిగా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు చివరిగా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. మీకు కొంచెం పుల్లగా ఉండాలనుకుంటే ఇదే టైంలో 1/2 స్పూను నిమ్మరసాన్ని తీసుకొని సర్వ్ చేయండి. ప్రెజెంట్ నేనైతే నిమ్మరసాన్ని తీసుకోవట్లేదు, నిమ్మరసం తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ రొయ్యల వేపుడు మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మస్ట్గా ట్రై చేయండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు ఈ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.